ఇక్కడ కనిపిస్తున్న ఏరియా వచ్చేసి మౌంట్ మోటే అన్నమాట. పారిస్ లో ఈ ఏరియాకి వచ్చేసరికి ఒక స్పెషల్ ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ మనకి ప్రతి స్ట్రీట్ లోనే ఆర్టే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కడ చూసినా స్ట్రీట్ ఆర్టిస్టులు, మ్యూజిషియన్స్, స్మాల్ కెఫేస్ అన్ని ఒక మంచి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేస్తాయి. చూడండి ఇక్కడ ఒక ఆర్టిస్ట్ క్యారీ క్యాప్చర్ ని డ్రా చేస్తున్నారు. ఫ్యూ మినిట్స్ లో ఒక మనిషి ఫేస్ ని చాలా ఫనీగా క్యూట్ గా అయితే స్కెచ్ తయారు చేస్తారు. ఇక్కడ ఆర్టిస్టులందరికీ ఏస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అందుకే టూరిస్టులందరూ స్కెచెస్ తీసుకుని మెమోరీస్ గా పెట్టుకుంటారు. మౌంట్ మోటేకి ఒక హిస్టరీ కూడా ఉందండోయ్. పికాసో, వాన్ గో లాంటి వాళ్ళు ఇక్కడే కాలం గడిపారంట ఆ టైంలో. కాబట్టి ఈ ప్లేస్ కి ఆర్టిస్ట్ విలేజ్ అని కూడా పేరు వచ్చిందంట. ఇక్కడ ఏ స్ట్రీట్ లో తిరిగినా సరే మనకి ప్రతి పక్కన ఒక కెఫే, ఒక షోన్యూ షాప్ అండ్ మ్యూజిక్ కార్నర్ కనిపిస్తుంది. చిన్న చిన్న లేన్స్ లో కనుక మనం వాక్ చేసినట్టయితే ప్యారిస్ అంతా కామ్ గా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అండ్ ఒక డిఫరెంట్ ఫీల్ అయితే మనకి క్రియేట్ చేస్తుంది. అండ్ టూరిస్టులకి ఎక్కువగా ఇష్టమయ్యే స్పాట్ వచ్చేసి సాక్రికోర్ బసిలికా. దీనికోసం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ప్లీజ్ వీలైతే ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి మనం ప్యారిస్ సిటీ ఫుల్ వ్యూ అయితే చూడవచ్చు. అండ్ సన్సెట్ టైంలో ఇక్కడ నిలబడి ప్యారిస్ లైట్ స్టార్ట్ అయ్యే మూమెంట్ చూడడం అంటే ఒక అన్ఫర్గాట్ఫుల్ ఎక్స్పీరియన్స్ అని అయితే మనం చెప్పొచ్చు. మౌంట్ మార్టే అంటే ఓన్లీ ఆర్టే కాదండి, ఫుడ్ కూడా ఇక్కడ చాలా ఫేమస్.